హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పటివరకు చాలామంది దగ్గర చాలా మాటలు అయితే విన్నాం, చాలా మాటలు అయితే అనేసారు కూడా చాలామంది జనాలు. ఏంటంటే ఎప్పుడో 2019లో షూటింగ్ స్టార్ట్ చేశాడు, అసలు షూటింగ్లే కంప్లీట్ చేయట్లేదు, జనాలకి డబ్బులు బొక్క, నిర్మాతలకు డబ్బులు బొక్క, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు, అందరూ నష్టపోతున్నారు, ప్రొడ్యూసర్లు అయితే ముఖ్యంగా నష్టపోతున్నారు అని చెప్పి చాలామంది కూతలు అయితే కూసేశారు. వెర్రి కూతలే అనుకోవాలి మనము, అట్లాంటి కూతలు అయితే కూశారు జనాలు. కానీ ఈ రోజు వదిలిన ట్రైలర్తో అందరికీ ఒక సమాధానం చెప్పినట్లయితే అయిందనమాట. ఏమి హై ఉంది భయ్ ఆ ట్రైలరు, ఇన్ని రోజులు మనం వెయిట్ చేసినందుకు గాను యాజ్ ఎ ఫ్యాన్స్గా ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఫుల్ హ్యాపీ. అంత బీభత్సంగా జ్యోతికృష్ణ డిజైన్ అయితే చేశారు ట్రైలర్ని. అదీగాక నిన్న పవన్ కళ్యాణ్ గారు చూశారనమాట. ట్రైలరు చూసి ఫైనలైజ్ చేసిన తర్వాతనే ట్రైలర్ వదిలేరు. ఈరోజు ట్రైలర్ చూసినప్పటి నుంచి గూస్ బంప్స్ అలా లేస్తున్నాయి అనమాట. ఆ రేంజ్లో ఉంది ట్రైలర్ అయితే. ఒక 2 డైలాగులు ఉన్నాయి సినిమాలో. ఆ 2 డైలాగులు అయితే అస్సలు అన్న నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన డైలాగులు అలాంటివే ఉండాలి సినిమాలో. అలాంటి సినిమా అయితే ఒకటి రాబోతుంది. దాంట్లో ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, ఇప్పటి వరకు మేకలను వేటాడే పులుల్నే చూసింటారు, కానీ ఆ పులుల్నే వేటాడే బెబ్బులను చూసింటారు, చూడండి నన్ను అని చెప్పి ఒక డైలాగ్ అయితే ఉంది. బీభత్సమైన డైలాగు, సినిమాలో బీభత్సంగా పేలుతుంది అనమాట. ఆ రేంజ్లో ఉంది డైలాగ్ అయితే. ఇంకో డైలాగ్ ఏంటంటే, చాలామంది నేను రావాలని కోరుకుంటారు, కానీ నన్ను ఆపాలని చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పి ఇంకో డైలాగ్ ఉంది. అబ్బా, ఒక్క లెవెల్లో హై ఉందన్నమాట ట్రైలర్ అయితే మాత్రము. 2019లో స్టార్ట్ చేశారు, కరోనా వచ్చింది, ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది. ప్రొడ్యూసర్కి నష్టము, సినిమాని ఎవరు కొనట్లేదు, బయ్యర్లే దొరకట్లేదు, ఓటీటీ డీల్సే రావట్లేదు, ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు నిర్మాతలు, అందుకని ఎవరు ముందుకు రావట్లేదు కొనేదానికి. ఇవన్నీ ఇలాంటి డైలాగులు ఎన్ని విన్నామో అన్ని డైలాగుల్ని పటాపంచలు చేస్తూ మన పవన్ కళ్యాణ్ అభిమానులకి ఏదైతే కావాలో అలాంటి ఒక హై ఇచ్చే ట్రైలర్ని అయితే ఈరోజు వదిలారనమాట టీం అయితే మొత్తంగా, హరిహర వీరమల్లు టీము. సో మనం ఓజీ అని చెప్పి అనుకుంటున్నాం కదా, మ్యాక్సిమం ఓజీనే కాదు హరిహర వీరమల్లు కూడా చూడండి మీరు, అద్భుతంగా ఉంటుంది మూవీ అని చెప్పి ఈ ట్రైలర్తో అయితే మనకైతే తెలియజేశారనమాట డైరెక్టర్ జ్యోతికృష్ణ, ప్రొడ్యూసర్ అండ్ పవన్ కళ్యాణ్ గారు. అంత బీభత్సంగా ఉంది ట్రైలర్ అయితే. ఒక పోరాట యోధుడి కథ, ఒక నైజాం రూలింగ్లో నలిగిపోతున్నటువంటి జనాలని రక్షించడానికి వచ్చే ఒక వారియర్ ఎలా ఉంటాడు అనేది అయితే బీభత్సంగా, అసలు ఆ టేకింగ్ చూడాలి మీరు. ట్రైలర్లో బీభత్సంగా ఉంది టేకింగ్ అయితే. సో అంత అద్భుతంగా తీశాడనమాట జ్యోతికృష్ణ. క్రిష్ కూడా ఆల్మోస్ట్ 70% డైరెక్ట్ చేశాడు కాబట్టి క్రిష్ కూడా క్రెడిట్ చేయాల్సిందే. క్రిష్ అసలు ఎందుకు తప్పుకున్నాడంటే, ప్రాజెక్ట్ డిలే అవుతుంది, నేను ఈ ప్రాజెక్ట్లోనే కూర్చోలేను, నాకు కూడా వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఆ ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పి బయట వెళ్ళిపోయాడని నేను అనుకుంటున్నాను. సో ఆ ప్రాజెక్ట్స్ కోసం బయట వెళ్ళిపోకుండా ఇదే ప్రాజెక్ట్నే కానీ పట్టుకొని మొత్తం షూట్ తనే కానీ కంప్లీట్ చేసింటే ఒక రేంజ్లో హై అయితే వచ్చిందండి క్రిష్కి. ఇంతవరకు చేసిన సినిమాలో ఒక లెక్క, ఈ సినిమా మాత్రం ఒక లెక్క అనే దీంట్లో నిందనమాట క్రిష్కి అయితే. కానీ క్రిష్ తప్పుకోవడం, దాంతో రత్నం వాళ్ళ కుమారుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయడం, ఆ డైరెక్షన్లో కూడా ఎంత పార్ట్ కంప్లీట్ చేశాడో, ఒక 30 పార్ట్ ఏమో కంప్లీట్ చేశాడు డైరెక్షన్ జ్యోతికృష్ణ. ఆ 30 పార్ట్లో కూడా చాలా బీభత్సంగా అసలు పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా చూడాలనుకుంటున్నాం. ఓజీలో కత్తులు, యుద్ధాలు, గ్యాంగ్స్టర్లు అవి ఉన్నాయి కదా, దీంట్లో కూడా మనకు కత్తులు, యుద్ధాలు, డైలాగ్స్ అసలు ఓజీ అని అరిచేదానికన్నా ఇప్పుడు వచ్చే హరిహర వీరమల్లు దీనికోసం అందరూ వెయిట్ చేసి జూలై 24న సినిమాలో స్టామ్ అవబోతుంది కాబట్టి ఆ స్టామ్ని మనం ఇంకా బీభత్సంగా పెనుగుప్పెనలాగా తీర్చిదిద్ది కలెక్షన్లో పండగ అయితే కురిపించాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. నాకైతే అంత బాగా నచ్చేసింది ట్రైలరు. చాలా అద్భుతం అంతే, అంతకు మించి వేరే మాట లేదు. ట్రైలర్ మొత్తం పవన్ కళ్యాణ్ గారి డైలాగ్సే. మిగతా వాళ్ళని చూపించిన, బాబీ డియోల్ని చూపించిన, హీరోయిన్ని చూపించిన, నిధి అగర్వాల్ని ఎవరిని చూపించినా మన కళ్ళన్నీ పవన్ కళ్యాణ్ వైపే ఉంటాయి, పవన్ కళ్యాణ్ పైనే ఉంటాయి. అంత అద్భుతంగా ఉంది ట్రైలర్ అయితే. డైలాగ్స్ కూడా ఊత కోత అంతే. సినిమా మాత్రము మిస్ అవ్వద్దండి. జూలై 24న అందరూ ఇప్పుడే టికెట్స్ బుకింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే బుక్ చేసుకోండి. సినిమాని మనం 24న చూస్తున్నాం. బంపర్ హిట్ అయితే చేస్తున్నాం సినిమాని. అందరూ ఇప్పటి వరకు కూసిన నోర్లన్నీ మూతబడిపోవాలా, ఆ రేంజ్లో మనమైతే సినిమాని హిట్ చేయాలని చెప్పి నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ చేసుకుంటూ, యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా మీరు కూడా మంచిగా సినిమాని హిట్ చేసి టికెట్స్ ఎక్కువగా బుక్ చేసి, ఇంకా మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఎక్కువ బుక్ చేసి కలెక్షన్లు పెరిగేటట్టుగా చూసుకుంటారు అని నేనైతే అనుకుంటూ సెలవు. ట్రైలర్ మాత్రం ఊచ కోత. పులులు ఎప్పుడు మేకలనే వేటాడడం చూసింటారు, ఆ పులినే వేటాడే బెబ్బులి వస్తోంది. ఇదే అన్నమాట ఫైనల్ పంచ్.